ఇచ్చారు మరి ఏ ఆలోచన చేస్తున్నారో మాకు తెలియదు మంత్రి గారు సమాధానంలో 1450 స్ట్రక్చర్స్ అంటారు అక్కడ చూస్తే 10000 స్ట్రక్చర్స్ అని గెజెట్ ఇచ్చింది గవర్నమెంటే కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదు డిప్యూటీ సీఎం గారు పేదల మీద చాలా ప్రేమ ఒలకబోశారు వెలుగుమట్లలో ఇల్లు కూడా వారే కూలగొట్టారు మరి ఖమ్మం జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీలో ఇల్లు కూలగొడితే కూడా మీకు తెలియదు మూడో రోజు దాకా పత్తాలేరు అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష చాలా చెప్పారు ఇలా మంత్రి గారు మాకు విచిత్రంగా అనిపిస్తుంది మాకు అర్థమైంది ఏమంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ప్రణాళిక లేవు ఏడీబీ లోన్ ఇవ్వలేదు ప్రణాళిక లేదు కేవలం 1.5 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వెలుగుమట్లకు సంబంధించి గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష దాని మీద వాళ్ళకి ధైర్యం ఉంటే వాళ్ళకి మనసు ఉంటే వెలుగుమట్ల మీద డిస్కషన్కి ఈ సభ సిద్ధంగా ఉంది అధ్యక్ష ప్రభుత్వం సిద్ధంగా ఉంది గౌరవ సభ్యులకి మనం చేస్తున్న వెలుగుమట్ల మీద డీటెయిల్ డిస్కషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది గౌరవ కేటీఆర్ గారు ఆ యొక్క విషయాలన్నీ తెలిస్తే వాడు సభలో కూర్చోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష క్వశ్చన్ నంబర్ 1747 లెజిస్లేటివ్ మినిస్టర్ ఎల్ఏ మినిస్టర్ గారు క్వశ్చన్ నంబర్ 1747 సార్ అధ్యక్ష ఈరోజు మరి టీఆర్ఎస్కు సంబంధించిన శాసనసభ్యుల వైఖరి ఏ విధంగా ఉందంటే ఓ బురద జల్లేసి తుర్చుకో ప్రజలకు సంబంధించిన సంక్షేమం మాకు అవసరం లేదు దాని విషయంలో మేము మాట్లాడితే నిజాలు చెప్పలేము సత్యదూరమైన మాటలు మాట్లాడాల్సి వస్తుందని వారి ఆలోచన వారి దృక్పథం స్పష్టంగా కనబడేది అధ్యక్ష ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ స్పష్టంగా మా ప్రభుత్వ వైఖరిని తెలియజేసాం అధ్యక్ష ఈరోజు పేద ప్రజలకు సంబంధించిన రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ వారి జీవితాల్లో మార్పు వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్కి సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మున్సిపల్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తము మా పార్టీ మా ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం మార్పు చూపెడతామన్నాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మార్పు లేదు అదే విధమైన జీవితాలు గడుపుతా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ మార్పు చూపెట్టాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా అంటే అడ్డగోడలు నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష ఇప్పటికైనా వైఖరి మార్చుకోండి ఈరోజు ఈ విధంగా మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడి ప్రభుత్వంపై అబండాలేసి అసలు ప్రాజెక్టు రిపోర్టుకు సంబంధించి నరసింహారెడ్డి గారు ఎండి గారు ఆ రోజు ప్రజెంటేషన్లో ఇది డిపిఆర్ వచ్చిందని స్పష్టంగా చెప్పినారు అది లైవ్ టెలివిజన్ అధ్యక్ష దాన్ని కూడా సత్యదూరంగా మాట్లాడటం ఒక సీనియర్ శాసనసభ్యులు సరికాదు రెండవది అధ్యక్ష 1.5 కోట్ల ఏమని అంటే 1.5 కోట్ల అధ్యక్ష ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాము ఇవాళ కాకుండా రేపు మేము పారదర్శకంగా ముందుకు పోవాలనుకుంటున్నాం 6500 నుంచి 7000 కోట్ల రూపాయల వరకు మొదటి దశకు సంబంధించిన డిపిఆర్ వచ్చిందంటే మళ్ళా 1.5 కోట్ల ఒక పర్స్పెక్టివ్ తీసుకుపోవాలన్న ఆలోచన వారు చేసిందని అందరు చేస్తారని అనుకోవటం సరికాదు రెండవది ఈరోజు జంట నగరాలకు సంబంధించిన ప్రధానమైన సమస్య అధ్యక్ష మేము ఓపెన్గా చెప్పాము డిస్కషన్ చేస్తాము రండి షార్ట్ డిస్కషన్ చేపడతామని చెప్పామని అధ్యక్ష అయినా కానీ ఈరోజు షార్ట్ డిస్కషన్ మేము రాం అన్నట్టు వారి వైఖరి కనబడుతోంది ఈరోజు మూసీ నది ప్రక్షాళనే విషయంలో వారికి చిత్తశుద్ధి లేదు మూసీ నది ఇరువైపులు ఉంటున్న ప్రజానికానికి మరి చిట్ట చివర ఉన్న నల్గొండ జిల్లా వాసులందరికీ శుద్ధమైన నీరు కానీ శుద్ధమైన గాలిని అందించడానికి మేము సహకరించము మా ఆలోచన ఇదే విధంగా ఉంటుందని స్పష్టంగా వారు చెప్పి వారు బయటికి వెళ్ళారు ఇప్పటికైనా వారిలో మార్పు రావాలని మేము కోరుతా ఉన్నాం ఈ ద్వారా అదేవిధంగా అధ్యక్ష మీరు మరి నాకు డెలిగేట్ చేసిన అంశం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున ఈరోజు 1747 ప్రశ్నకు సంబంధించి మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్నకు ఉత్పన్నం కాదు
డి ప్రశ్నకు సమాధానం ప్రశ్నకు మరి ఉత్పన్నం కాదు. శ్రీ గణేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు అత్యధిక మంది పేద మధ్యతరగతి వాళ్ళు. వారికి చిన్న చిన్న బస్తీలలో ఉంటుండ్రు, చిన్న ఇల్లులు. వారు ఏదైనా ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న కార్యక్రమాలు, చిన్న ఫంక్షన్స్ కావచ్చు పెద్ద ఫంక్షన్ ఏది చేసుకోవాలన్నా కమ్యూనిటీ హాలు చాలా చోట్ల లేకుండా ఇబ్బంది పడుతుండ్రు. పెరుగుతున్న జనాభా అనుగుణంగా కమ్యూనిటీ హాల్స్ చాలా అవసరం. వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే ఈరోజు ఎక్కువ మట్టుకు ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ మీద ఆధారపడవలసి వస్తుంది. ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్లో ఫంక్షన్ చేయాలంటే ఆర్థిక భారం పెరిగిపోతుంది. చాలా ఇబ్బందికరమైన వాతావరణం వారికి ఏర్పడుతుంది. కాబట్టి మా దగ్గర గతంలో గాంధీ కమ్యూనిటీ హాల్ అని లాల్ బజార్లో ఉండే, బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే ఆ గాంధీ కమ్యూనిటీ హాల్ని డంప్ యార్డ్గా మార్చి ఈ పేద మధ్యతరగతి వాళ్ళు అక్కడ ఫంక్షన్స్ చేసుకున్న వాళ్ళకి ఆ ఫంక్షన్ హాల్ లేకుండా, కమ్యూనిటీ హాల్ లేకుండా కూడా చేశారు. కావున అదే కాకుండా మా దగ్గర సుమారు 15 కమ్యూనిటీ హాల్స్ 50% కంప్లీట్ అయింది. పిల్లర్స్ స్లాబ్స్ వేశారు. మిగతా 50% గత ప్రభుత్వం దానికి నిధులు కేటాయించకుండా, పట్టించుకోకుండా అది అట్లనే ఇన్కంప్లీట్గా ఉంది. కావున తమరు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇన్కంప్లీట్లు ఉన్న కమ్యూనిటీ హాల్స్కి నిధులు కేటాయించాలి. అదే మాదిరిగా చాలా బస్తీలలో కమ్యూనిటీ హాల్స్ అవసరం. ఈ కమ్యూనిటీ హాల్స్ అందుబాటులో వస్తే పేదవాళ్ళు కూడా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు, పుట్టిన పిల్లలకి 21 days సెలబ్రేట్ చేయాలనుకుంటారు. నేను చాలా చోట్ల కూడా సిల్వర్ జూబ్లీ కానీ గోల్డెన్ జూబ్లీ బస్తీ వాళ్ళు కూడా చేసుకోవాలని ఆలోచిస్తే వాళ్ళకి కమ్యూనిటీ హాల్స్ లేకుండా ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్కి వెళ్ళక ఆర్థిక భారం అయితే చేసుకోలేకుండా బాధపడుతున్నారు. కాబట్టి వారికి ఈ కమ్యూనిటీ హాల్స్ అందుబాటులో తీసుకొస్తే వారికి కూడా ఆనందంగా వారు కోరుకున్న విధంగా ఫంక్షన్స్ చేసుకోవచ్చు. కాబట్టి ఇన్కంప్లీట్లు ఉన్న కమ్యూనిటీ హాల్స్ని అందుబాటులో తీసుకురావాలి. అదే మాదిరిగా కొత్త కమ్యూనిటీ హాల్స్ తీసుకురావాలి. ముఖ్యంగా అధ్యక్ష, మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి భిన్నంగా మా కంటోన్మెంట్ నియోజకవర్గం ఉంటుంది. మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో అత్యధిక శాతం కంటోన్మెంట్ బోర్డు, ఆ బోర్డు వచ్చి సెంట్రల్ అధీనంలో ఉంది. కాబట్టి గత ప్రభుత్వం పట్టించుకోక, కేంద్రం కూడా ఎలాంటి సహకారం అందించకుండా ఈ కమ్యూనిటీ హాల్స్ ఎన్నో రోజుల నుంచి పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నా వారికి ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇన్కంప్లీట్ ఉన్న కమ్యూనిటీ హాల్స్కి నిధులు కేటాయించాలని, కొత్త కమ్యూనిటీ హాల్స్కి డబ్బులు కేటాయించాలని, ఒక 2 పెద్ద ఫంక్షన్ హాల్స్ కూడా మ్యారేజెస్ చేసుకోవడానికి కేటాయించాలని తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. సార్, ఇప్పుడు చిన్న సప్లిమెంటరీ సార్. బిఫోర్ దట్, దీనికంటే ముందు ఒక క్వశ్చన్ ఉంది, మీరు పోస్ట్పోన్మెంట్ అని కూడా చెప్పలేదు. మందుల శామ్యుయల్ గారి క్వశ్చన్ అది ఉన్నది, అంటే మరి మీరు చెప్పాలి కదా సార్. కౌన్సిల్ పోయేడున్నదని తీసుకున్నారు. మీరు ముందు మాకు సభకు చెప్పాలి కదా సార్, మీరు సీరియల్ ఫాలో కాలేదు ఒకటి. ఇంకోటి సార్, ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద మెంబర్స్ 2 క్వశ్చన్లు పోస్ట్పోన్ అయినట్టుగా ఇక్కడ ఇచ్చారు. బట్ మెంబర్స్ ఇద్దరు ఇక్కడ